మన మిడిల్ క్లాస్ వ్యక్తులు అన్నీ అనుభవించే శక్తి ఉంటుంది. కానీ ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారంటే, అవతలోడు చూసి ఏమనుకుంటాడో, యువతలోడు ఏమనుకుంటాడో అనే ఉద్దేశంతో చాలామంది అక్కడే ఆగిపోతూ ఉన్నారు. మీరు బతికున్నంత కాలం, నేను బతికున్నంత కాలం మనకు కావాల్సిన అన్నీ కూడా మన కష్టంతో సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈజీగా ఏది రాదు. ఫ్రీ అస్సలు ఫ్రీ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మన తాత ముత్తాతలు ఆస్తులు మంచిగా కమాయించి పెట్టిందనుకో, దానిపైన మనము చలామణి అయ్యుకుంటా పోతూ ఉన్నామనుకో, అంటే మనకు కావాల్సిన అన్నీ కార్ వేసుకొనో లేకపోతే వైన్ షాప్ చుట్టూ తిరుగుకుంటా దోస్తులు వెంబడి పోతూ ఉన్నామనుకో, ఆ కష్టం విలువ తెలియదు. ఆ కష్టం విలువ తెలిసి మనం సంపాదించి మనం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అది ఎవరికి తెలుస్తుంది అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మనము 5 స్టార్ హోటల్లో కూడా భోజనం చేయొచ్చు, పోయి మన ఇంట్లో ఉన్న ఇస్తరాకులో కూడా భోజనం చేయొచ్చు. ఎందుకంటే మనకంటూ కొద్దిపాటు స్టేటస్ సింబల్ అనేది ఉంటుంది, నీకు నాకు ఎవరికైనా. కానీ మనం వెనుకడి ఎందుకు వేస్తున్నామంటే, చాలామంది నా అదృష్టంలో ఏం రాసి ఉంటే అది అవుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. అది తప్పు. ఎందుకంటే అదృష్టంలో ఏమీ రాయరు. ఏది ఉన్నా కానీ కూడా నీ కష్టంతోనే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. అదృష్టంతో కాదు. అదృష్టం అనేది లేదు. అసలు అదృష్టం అనేది లేదు మనిషి జీవితంలో ఉన్నంత కాలం. నీవు పాక్కుంటూ పోతావా, లేదంటే ఉరుక్కుంటూ వెళ్తావా, పరిగెడతావా, ఏం చేస్తావో తెలియదు. నీవు చచ్చిపోయినంత వరకు నీకంటూ మన భారతదేశంలో ఈ స్థాయి ఉన్నది అని నీవు నిరూపించుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలా. ఈ అదృష్టం అనేది ఏం లేదు, అది నమ్మకండి. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పని వెంట ఎంతో కష్టం ఉంటుంది. ఒక మనిషి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి రావడానికి ఎంతో కష్టం ఉంటుంది. చాలామంది వన్ టైం జడ్జ్మెంట్ చేసేస్తారు, వానికి అదృష్టం మీద అది వచ్చింది అని. అదృష్టం మీద ఏది రాదు, ప్రతిదానికి కష్టపడాలి. మనిషి అనే వ్యక్తి జీవితాంతం కష్టపడినా కానీ కొన్ని అనుకున్నవి సాధించలేకపోవచ్చు. మనకు గొప్ప దేవుడు జ్ఞాపక శక్తి ఇచ్చింది. ఏంటంటే మనం ఎట్లయినా కానీ కూడా చచ్చిపోతాం. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదంటే 100 ఏళ్ళకు చచ్చిపోతాం. అయినా కానీ కూడా చావుని మర్చిపోయి మనం ఆనందంగా బతుకుతాం. అది గ్రేట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను